వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సితారా. ఈ వీడియోలో మనం మలేషియాకి 4 nights 5 days ఐటినరీ, ఇంకా మలేషియా వెళ్ళడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి ఏమేం చేయాలి ఇవన్నీ చూసేద్దాం. ఇంటర్నేషనల్ డిపార్చర్ కాబట్టి ఎయిర్పోర్ట్కి 4 hours ముందే రీచ్ అయ్యేట్టు చూసుకోండి. ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయిన వెంటనే మన లగేజ్ వెయిట్ చెక్ చేసుకోవడానికి వెయింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. లగేజ్ లిమిట్ ఉంది అండ్ చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు కాబట్టి మీరు పర్మిటెడ్ వెయిట్ కంటే ఒక 100 to 200 grams తక్కువే ఉండేట్టు చూసుకోండి. నెక్స్ట్ మనం ఏ ఎయిర్లైన్స్ వాళ్ళతో అయితే ట్రావెల్ చేస్తున్నామో వాళ్ళ కౌంటర్ దగ్గరికి వెళ్ళి చెక్ ఇన్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఫ్లైట్ టికెట్, ఎండాక్ ఫామ్, రిటర్న్ టికెట్, ఇంకా హోటల్ బుకింగ్ వాచర్ ఇవి చూపిస్తే మీకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. బ్యాగేజ్ డ్రాప్ చేయడానికి ఉంటే అన్నీ ఇక్కడే చేయాలి. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మనం ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇమిగ్రేషన్లో సేమ్ మన ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్, ఎండాక్ ఫామ్, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ చూపించాలి. నెక్స్ట్ వాళ్ళు మన ఫోటో తీసుకొని స్టాంప్ వేసి పంపించేస్తారు. నెక్స్ట్ మన లగేజ్ స్కాన్ చేస్తారు. ఎలక్ట్రానిక్స్ అన్నీ సెపరేట్గా బాక్సెస్లో పెట్టేసి స్కానింగ్ అయ్యాక కలెక్ట్ చేసుకోవడమే. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఇంకా టైం ఉంటే మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్లో అయితే చాలా షాపింగ్ ఉంటుంది అండ్ డ్యూటీ ఫ్రీ షాప్స్ కూడా ఉంటాయి కదా, అందులో కూడా షాపింగ్ చేసుకోవచ్చు. మన బోర్డింగ్ పాస్లో గేట్ నెంబర్ ఉంటుంది. బోర్డింగ్కి ఒక 30 minutes లోపల మనం మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈరోజు మన ఫ్లైట్ నడుపుతుంది వీళ్ళే. మన బోర్డింగ్ పాస్లో గేట్ నెంబర్ ఉంటుంది. బోర్డింగ్కి ఒక 30 minutes లోపల మనం మన గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మా ఫ్లైట్ మన ఇండియన్ టైంలో నైట్ 11:55కి ఉండే. టోటల్ ఫ్లయింగ్ టైం ఏమో 4 hours ఉంటుంది. బట్ మలేషియన్ టైం మనకంటే 2.5 hours ముందు ఉంటుంది కాబట్టి మనం ఆల్మోస్ట్ మలేషియా టైంలో 7కి చేరుకుంటాం. మలేషియా అయితే చేరుకున్నాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మనం చేయాల్సిన పనులేంటో చూసేద్దాం. ఫ్లైట్ దిగిన వెంటనే మీకు కరెన్సీ ఎక్స్చేంజ్ ఇంకా సిమ్ కార్డ్ షాప్స్ చాలా ఉంటాయి. మేమైతే ఇండియాలోనే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే ఫ్లైట్ దిగిన వెంటనే ఇమిగ్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మన లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత కస్టమ్స్ చెకింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసాం మలేషియా. ఆ తర్వాత మలేషియా ఎయిర్పోర్ట్లో కూడా షాపింగ్ ఉంటుంది. అక్కడ కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్లోనే డిజీ సిమ్ కార్డ్ తీసుకున్నాను నేను. సో మలేషియాలో ఏ ప్లేస్లో అయినా సిగ్నల్ బాగా వచ్చేది ఈ సిమ్మే, అందుకే నేను డిజీ సిమ్మే తీసుకున్నాను. ఈ షాప్ అయితే జయా గ్రాసరీ స్టోర్ పక్కనే ఉంటుంది. మీరు డిజీ సిమ్ కార్డ్ అని అడిగితే ఎక్కువ మంది చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే మాకు కూడా చాలా కష్టమైంది అక్కడ అడ్రస్ కనుక్కోవడం. బట్ జయా గ్రాసరీ స్టోర్ అంటే మీకు ఎవరైనా చెప్తారు. కాస్ట్ ఏమో 35 ringgitsకి 30 GB ఫర్ 30 days వస్తుంది. మీ పాస్పోర్ట్ ఏమో ప్రూఫ్ కింద తీసుకొని మీకు సిమ్ ఇచ్చేస్తారు. నాకైతే మొత్తం ట్రిప్లో 1 GB కూడా అవ్వలేదు, ఎందుకంటే మలేషియాలో చాలా దగ్గరలో ఫ్రీ వైఫై అయితే ఉంటుంది, అది యూస్ చేసుకోవచ్చు. జస్ట్ గ్రాబ్ బుకింగ్స్కి మాత్రమే నేను డేటా యూస్ చేశాను. గ్రాబ్ అంటే మీకు చెప్పలేదు కదా, మన ఇండియాలో ఓలా, ఊబర్ ఎలానో అక్కడ గ్రాబ్ అలా. చాలా ఈజీ ఇంటర్ఫేస్ ఇది. మీరు పికప్ అండ్ డెస్టినేషన్ ఇస్తే క్యాబ్ బుక్ అవుతుంది. ఇంటర్నేషనల్ హోటల్స్లో చెక్ ఇన్ టైం ఏమో 3 o'clock ఉంటుంది. సో మీకు ఇమిగ్రేషన్, చెక్కింగ్, ఇంకా సిమ్ తీసుకోవడం అవన్నీ అయ్యేసరికి ఈజీగా 3 to 4 hours అయితే పడుతుంది. మనం 7కి దిగాం కాబట్టి 11కి అలా ఈ ప్రాసెస్ ఫినిష్ అవుతుంది. ఇంకో 1-2 hours మీరు ఎయిర్పోర్ట్లోనే షాపింగ్ చేసుకొని తర్వాత గ్రాబ్ బుక్ చేసుకొని మీ హోటల్కి వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్ టు సిటీ మనకి అప్రాక్స్గా ఒక 45 minutes to 1 hour పడుతుంది. ఎయిర్పోర్ట్లో ATM మెషిన్స్ కూడా ఉంటాయి. మీ దగ్గర వీసా ఆర్ మాస్టర్ కార్డ్స్ ఉంటే ఇక్కడ మనీ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. మన కార్డ్స్ ఇక్కడ చాలా ప్లేసెస్లో లైక్ షాప్స్ కానీ, టూరిస్ట్ ప్లేసెస్లో టికెట్ బుకింగ్స్ కానీ ఇలా చాలా దగ్గర మీకు యూజ్ అవుతాయి. సో మీరు వీలున్నప్పుడు కార్డ్ పేమెంట్ చేస్తే, కార్డ్ పేమెంట్ లేని దగ్గర క్యాష్ వాడటం బెటర్. మీరు సోలోగా కనుక వెళ్తే బస్ ఆర్ ట్రైన్ తీసుకోండి, లేదంటే గ్రాబ్ తీసుకోవడం అనేది చాలా బెటర్. 60 to 70 ringgits పడుతుంది గ్రాబ్ మీకు కౌలాలంపూర్ సిటీకి వెళ్ళడానికి. సపోజ్ మీరు 4 members కనుక ఉంటే 4-seater బుక్ చేస్తే మీకు పర్ పర్సన్ 1 luggage మాత్రమే పెట్టనిస్తారు. ఒకవేళ ఎక్కువ లగేజ్ కానీ ఉంటే కనుక 6-seater బుక్ చేసుకోండి. ఇక్కడ పర్టికులర్గా పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. సో మనం అక్కడికి వెళ్ళి గ్రాబ్ బుక్ చేసుకొని ఎక్కాలి. మేమైతే గ్రాబ్ బుక్ చేసుకొని హోటల్కి స్టార్ట్ అయ్యాము. మేము రెగిలియా అప్పర్ వ్యూ హోటల్లో స్టే చేసాము. హోటల్కి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 అయింది. చెక్ ఇన్ 3కి కాబట్టి అంత లోపల ఈ హోటల్లో ఉన్న రెస్టారెంట్లో లంచ్ చేసాము. ఐఎమ్ టెలింగ్ యూ గైస్, వెజిటేరియన్స్కి అయితే మీరు ఫుడ్ కోసం మర్చిపోండి. వెజిటేరియన్స్ హ్యావ్ వెరీ లెస్ ఆప్షన్స్ ఇక్కడ. ఇది మా హోటల్ అవుట్ సైడ్ నుంచి వ్యూ.
ఇది లంచ్లో నా మీల్. హోటల్ది కంప్లీట్ టూర్ వీడియో అయితే నేను సపరేట్గా చేస్తాను, అందులో మీరు హోటల్ మొత్తం చూడొచ్చు. లంచ్ తర్వాత హోటల్లో చెక్ ఇన్ అయ్యాము. ఓ మై గాడ్, నేనైతే నమ్మలేకపోతున్నాను. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. మాకు 31st ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు. సూపర్ హ్యాపీ నేనైతే. ఈ పైనుంచి వ్యూ చూడండి, అమేజింగ్ ఉంది కదా. నైట్ ఫ్లైట్లో మాకు నిద్ర లేదు కాబట్టి చెక్ ఇన్ తర్వాత క్విక్గా ఒక 2 hours స్నాప్ వేసేసాము. ఆ తర్వాత బుకెట్ బింటాంగ్ స్ట్రీట్కి స్టార్ట్ అయ్యాము. ఇది మోస్ట్ హ్యాపెనింగ్ స్ట్రీట్. సో ఇక్కడ చాలా షాపింగ్ ఇంకా ఫుడ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. మంచిగా స్ట్రోల్ చేయొచ్చు ఈవినింగ్ అంతా అక్కడ. ఈ పక్కనే జలానెలోర్ స్ట్రీట్ ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. సో అక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి, అన్నీ ట్రై చేయొచ్చు. సీ ఫుడ్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చికెన్ అయితే కొంచెం తక్కువ ఆప్షన్సే. వెజిటేరియన్స్కి అయితే అసలు నిల్లనే చెప్పొచ్చు, ఫ్రూట్స్ అవన్నీ తినడమే ఇంకా. సో అలా డే 1 మాది ఎండ్ అయింది. నెక్స్ట్ డే 2లో మేము బటు కేవ్స్కి స్టార్ట్ అయ్యాము. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వండి, జస్ట్ రష్ని అవాయిడ్ చేయడానికి. మేమైతే గ్రాబ్ బుక్ చేసుకున్నాము. మలేషియాలో మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి తెలియకపోతే గ్రాబ్ బుక్ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మోరోవర్ మీరు 2 కంటే ఎక్కువ మంది కానీ ఉంటే గ్రాబే బుక్ చేసుకోండి. మనీ కూడా ఆల్మోస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎంత అవుతుందో అంతే అవుతుంది. బటు కేవ్స్లో 272 స్టెప్స్ ఎక్కిన తర్వాత మేము దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ డే అయింది. రిటర్న్లో మేము ట్రైన్లో వచ్చేసాము, జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ కోసం. తర్వాత హోటల్లో కొంచెం సేపు రెస్ట్ తీసుకొని పెట్రోనస్ ట్విన్ టవర్స్కి స్టార్ట్ అయ్యాము. మీరు ఎలా అయినా 4కి రీచ్ అయ్యేటట్టు చూసుకోండి, సో దట్ మీరు డే లైట్ వ్యూని చూసి తర్వాత లోపల షాపింగ్ మాల్ కూడా చూసుకొని మళ్ళీ నైట్ వ్యూ కూడా చూడొచ్చు. ఇది మా ప్లాన్ అనమాట. కాకపోతే కొన్నిసార్లు మనం ఒకలా ప్లాన్ చేస్తే దేవుడు ఇంకొకటి ప్లాన్ చేస్తారంటారు కదా. సో అలానే మేము ట్విన్ టవర్స్ రీచ్ అయ్యేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. వర్షంలో లోపల ఉన్న షాపింగ్ మాల్ని కవర్ చేసేసాం. ఇంతలో చీకటి కూడా అయిపోయింది, వర్షం ఇంకా పెరిగింది. మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టు వర్షంలోనే ట్విన్ టవర్స్ చూద్దామని డేర్ చేసి నేనైతే ఒక్కదాన్నే వెళ్ళిపోయాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షంలో ట్విన్ టవర్స్ అంత బాగుంటుందని. అండ్ అక్కడ లోకల్స్ కూడా చాలా మంచి వాళ్ళు. సో చాలామంది వచ్చి నాకు అంబ్రెల్లా ఆఫర్ చేశారు. ఒక పర్సన్ అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీశారు. సీ హౌ హ్యాపీ ఐ యామ్. సో కరెక్ట్గా నా కోసమే అన్నట్టు నా ఫోటో సెషన్ అయిపోయిన వెంటనే వర్షం ఆగిపోయింది. సో ఆ తర్వాత ఇక్కడే బ్యాక్ సైడ్లో సింఫనీ మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది, అక్కడ వెళ్ళి ఫౌంటైన్ షో చూడండి. ఆ తర్వాత హోటల్కి వచ్చేసాము. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద డే 2. డే 3 లేవగానే మేము చేసిన ఫస్ట్ పని ఏంటో తెలుసా? మా హోటల్లో 37th ఫ్లోర్లో ఇన్ఫినిటీ పూల్ ఉంది, అక్కడ వెళ్ళకుండా ఎలా ఉంటామండి. చూసారా ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ నుంచి ట్విన్ టవర్స్, కేఎల్ టవర్స్, ఇంకా సిటీ వ్యూ అన్నీ చూడొచ్చు. తిన పేరైతే లివీనియా, నా న్యూ జర్మన్ ఫ్రెండ్ అనమాట. సో ట్రావెలింగ్లో నాకు నచ్చేది ఏంటంటే మనకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి పీపుల్ అందరూ ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళ కల్చర్ గురించి అన్నీ తెలుసుకోవచ్చు. సో ఇన్ఫినిటీ పూల్ అయిన తర్వాత మేము గెంటింగ్ ఐలాండ్కి స్టార్ట్ అయ్యాము. గెంటింగ్ ఐలాండ్కి నియర్లీ 60 కిలోమీటర్స్ ఉంటుంది. బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మేమైతే గ్రాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. గెంటింగ్ ఐలాండ్స్కి వెళ్ళేటప్పుడు కేబుల్ కార్లో వెళ్తే బాగుంటుంది. సో గ్రాబ్లో మీరు అవానా కేబుల్ కార్ అని ఇవ్వాలి డెస్టినేషన్. అక్కడ దిగిన తర్వాత కేబుల్ కార్ టికెట్ తీసుకోండి. ఇది ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఇదే కేబుల్ కార్. యాక్చువల్గా మధ్యలో ఇంకో స్టాప్ కూడా ఉంటుంది, అక్కడ కూడా చైనీస్ టెంపుల్స్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉంటాయి. బట్ మేము వెళ్ళిన రోజు అయితే అక్కడ వర్క్ జరుగుతూ ఉండడం వల్ల మమ్మల్ని అయితే అలౌ చేయలేదు. గెంటింగ్ ఐలాండ్స్లో అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంటాయి. మీరు 1 డే ఇక్కడ స్టే కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉన్న వరల్డ్స్ లార్జెస్ట్ హోటల్ ఉంది విత్ 7,351 రూమ్స్. అండ్ ఇక్కడ స్పెషల్గా ఎక్కడ మనం చూడలేనిది ఇండోర్ అడ్వెంచర్ పార్క్ ఉంది. మన వండర్లా టైపే, ఫుల్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి, బట్ అన్నీ ఇండోర్లోనే ఉంటాయి. ఇవే కాకుండా షాపింగ్ ఇంకా వేరియస్ యాక్టివిటీస్. అండ్ అంతేకాకుండా ఇక్కడ వరల్డ్స్ లార్జెస్ట్ కెసినో కూడా ఉంది. లోపల వెళ్ళి మీరు ఫుల్గా మీ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకోవచ్చు. ఇవి ఆపరేటింగ్ అవర్స్ ఫర్ కేబుల్ కార్. ఈ టైమింగ్స్ని బట్టి మీ లాస్ట్ కేబుల్ కార్ మిస్ అవ్వకుండా రిటర్న్ అయిపోండి. రిటర్న్లో మాత్రం కేబుల్ కార్ నుంచి హోటల్కి వచ్చే దారిలో చాలా ట్రాఫిక్ ఉంటుంది.
నార్మల్గా అయితే 1.5 అవర్లో రావాలి, బట్ మాకు టోటల్గా 2.5 అవర్స్ పట్టింది. సో మేము ఇంకెక్కడికి వెళ్ళలేకపోయాము. మీరు ఆ ట్రాఫిక్ని కూడా కన్సిడర్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో మేము రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే లేచి మా హోటల్లో ఉన్న గార్డెన్ పూల్కి వెళ్ళి కొంచెం సేపు ఆడుకొని కేఎల్ టవర్కి స్టార్ట్ అయ్యాము. వెల్కమ్ టు కేఎల్ టవర్స్. ఇక్కడే మనం టికెట్ తీసుకోవాలి. కేఎల్ టవర్లో యాక్టివిటీస్ అయితే చాలా ఉంటాయి. స్కై బాక్స్, స్కై వాక్, ఇలా చాలా ఉంటాయి. ఏది చేయాలన్నా సరే స్కై డెక్ టికెట్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. స్కై డెక్ టికెట్ కాస్ట్ వచ్చేసి 110 రింగెట్స్ ఉంటుంది. అండ్ స్కై బాక్స్ ఏమో 10 రింగెట్స్ ఉంటుంది. మీకు 45 సెకండ్స్ టైం ఇస్తారు. టైమర్ కూడా ఉంటుంది. 45 సెకండ్స్ అయిపోయిన వెంటనే మీరు బయటకు వచ్చేయాలి. ఇక్కడ మీకు ఇంకొక టిప్ చెప్తాను. మీకు ఎక్కువ టైం కావాలనుకుంటే ఎక్కువ టికెట్స్ తీసుకోవచ్చు. లైక్ పర్ పర్సన్ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఏమీ కౌంట్ లేదు. ఒక టికెట్ మీద ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. కాకపోతే ఒక టికెట్కి ఓన్లీ 45 సెకండ్స్ టైం. ఇక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఉంటారు. ఫొటోస్ తీసుకొని తర్వాత మనకి ప్రింట్ ఇస్తారు. నాకైతే ఇది చాలా కాస్ట్లీ అనిపించింది, అందుకే నేను తీసుకోలేదు. ఇక్కడ నుంచి చూడండి సిటీ అంతా కనిపిస్తుంది. ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ మాకైతే హాఫ్ డేలో అయిపోయాయి, ఎక్కువ క్రౌడ్ లేకపోవడం వల్ల. లేదంటే వెయిటింగ్ టైం అయితే చాలా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మేము డైరెక్ట్ ట్విన్ టవర్స్ డే వ్యూ చూద్దామని వెళ్ళిపోయాము. బికాజ్ లాస్ట్ డే వర్షం పడడం వల్ల అవ్వలేదు కదా. చూసారా డే లైట్లో కూడా ఎంత అందంగా ఉందో. ఇప్పుడు మేము ట్విన్ టవర్స్ నుంచి కేఎల్సిసి ఎక్వేరియం దగ్గరికి వెళ్తున్నాము. ఓన్లీ 700 మీటర్స్ ఉంది. సో మీరు నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. చిన్నపిల్లలు ఉంటే ఇక్కడికి వెళ్ళండి, లేదంటే మీరు స్కిప్ కూడా చేయొచ్చు. యాక్చువల్గా నేను చెన్నైలో విజిపి మెరైన్ కింగ్డమ్ వెళ్ళాను. నాకైతే అదే నచ్చింది మలేషియాలో దానికంటే. దిస్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, ఇంకా టన్నల్ ఎక్వేరియం ఇవన్నీ చూడాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఇంక ఇక్కడే ఈవినింగ్ అయిపోయింది. సో మేము హోటల్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా లాస్ట్ నైట్ కాబట్టి ఇన్ఫినిటీ పూల్కి కూడా వెళ్దాం అనుకున్నాము. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఫుల్గా వర్షం పడడం వల్ల పూల్ని క్లోజ్ చేసేసారు. వర్షంలో కూడా చూసారా వ్యూ ఎంత బాగుందో. అసలు ఎలా చేసి ఉంటే ఇంకా బాగుంది కదా. వర్షంలో ఇన్ఫినిటీ పూల్లో మలేషియా వ్యూని చూస్తూ స్విమ్ చేస్తే ఆ ఫీలే వేరు కదా. బట్ బ్యాడ్ లక్, ఏం చేస్తాం, వాళ్ళు ఎలా చేయలేదు. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద డే. అండ్ దెన్ లాస్ట్ డే అనమాట. మార్నింగ్ మేము లేవగానే రెడీ అయిపోయి చెక్అవుట్ అయితే చేసేసాము. చెక్అవుట్ టైం అయితే నార్మల్గా 11 o'clock ఉంటుంది. చెక్అవుట్ మీరు ముందుగా చేస్తే వాళ్ళకి ముందు రోజు ఇన్ఫార్మ్ చేయాలి. బికాజ్ వాళ్ళు చెక్అవుట్ అండ్ చెక్ ఇన్ టైంలోనే రిసెప్షన్లో ఉంటారు. మీరు కావాలంటే లగేజ్ రిసెప్షన్లో పెట్టుకోవచ్చు, బట్ విత్ ఎక్స్ట్రా ఛార్జెస్. మేమైతే లగేజ్ మాతో పాటే తీసుకెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే మేము లిటిల్ ఇండియాకి వచ్చేసాము. లిటిల్ ఇండియా అయితే సేమ్ ఇండియాలానే ఉంటుంది. మన ఫుడ్, షాపింగ్ ఇలా అన్నీ దొరుకుతాయి. ఎక్కువ తమిళియన్స్ అయితే ఉంటారు ఇక్కడ. అంతేకాకుండా మీకు పెద్ద పెద్ద స్పీకర్స్లో మన సౌత్ ఇండియన్ సాంగ్స్ కూడా వినిపిస్తాయి. ఇన్ని రోజులు మలేషియా ఫుడ్ తినలేకపోయాం మేమైతే. ఇక్కడికి వచ్చాక కొంచెం ప్రశాంతంగా అనిపించింది. జస్ట్ ఫుడ్ కోసమే రావాలి ఇక్కడికి అయితే, లేదంటే మీరు స్కిప్ కూడా చేయొచ్చు. బికాస్ మిగతావన్నీ ఇండియాలోనే దొరుకుతాయి. ఇది స్కిప్ చేసి చైనా టౌన్కి వెళ్ళండి. మేమైతే వెళ్ళలేదు, మాకు టైం సరిపోలేదు. నెక్స్ట్ మేము మసీద్ ఇండియాకి వెళ్ళాము. అందులో హనీఫా మార్కెట్ ఉంటుంది. అది అయితే అస్సలు మిస్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ చాక్లెట్స్, గోల్డ్, ఎలక్ట్రానిక్స్ ఒకటేంటి అన్నీ దొరుకుతాయి. అది కూడా చీపెస్ట్ ప్రైస్లో. ఒక ఫ్లోర్ అంతా చాక్లెట్స్ ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ చీప్గా దొరుకుతాయి. ఇక్కడ గోల్డ్ కూడా చీప్గా దొరుకుతుందంట. మీరు గోల్డ్ షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకొని రండి. ఫైనల్లీ అక్కడే లంచ్ చేసి మేమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే అన్నీ ఆన్లైన్లో ఉండడం వల్ల చెక్ ఇన్ అయితే చాలా ఈజీ అయిపోయింది. చెక్ ఇన్ మెషిన్స్ ఉంటాయి. అందులో మన పిఎన్ఆర్ నెంబర్స్ అవి టైప్ చేస్తే మనకి బోర్డింగ్ పాస్ అనేది ప్రింట్ వస్తుంది. వాటి వల్ల మనం చెక్ ఇన్ దగ్గర లాంగ్ క్యూస్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఇది అండి 4 nights 5 days ట్రిప్ టు మలేషియా. మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో చూసి మీరు ఓన్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎవ్రీ లొకేషన్ గురించి డీటెయిల్డ్ వీడియో త్వరలో నా ఛానల్లో పెడతాను. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరితో అయితే మలేషియా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.